హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. అనుకున్నంత పనే జరిగింది. గత ప్రభుత్వంలో గృహ నిర్మాణానికి లేదా సొంత స్థలం ఉండి ఇంటి నిర్మాణానికి 3,00,000 రూపాయల ఆర్థిక సహాయం చేసే పథకం ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది. ఆనాటి ప్రొసీడింగ్స్ కూడా రద్దు చేస్తూ జీవో కూడా రిలీజ్ చేసింది. దాంతోపాటు లబ్ధిదారుల సెలెక్ట్ అయినటువంటి లబ్ధిదారుల లిస్ట్ కూడా రద్దు చేస్తుంది. రద్దు చేస్తూ నూతనంగా మళ్ళీ ఇందిరమ్మ ఇండ్ల పథకం అని చెప్పేసి, అభయహస్తం అని చెప్పేసి దాన్ని తెర మీదకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఇందుకోసం లబ్ధిదారులు మళ్ళీ ఎంపిక చేయడానికి గ్రామ కమిటీలు అభయహస్తం పేరు మీద అని చెప్పేసి ఒక విధానాన్ని ప్రారంభించబోతున్నట్టు కూడా తెలుస్తుంది. దీంట్లో ఏ ప్రయోజనాన్ని ఆశించి మళ్ళీ గ్రామ సభలు, గ్రామాల్లో ఇట్లాంటి ఎంపిక ప్రక్రియ చేపడుతున్నప్పుడు ప్రయోజనం ఎంతవరకు ఉంటుందని సర్వత్రా చర్చ జరుగుతుంది. వాస్తవానికి గతంలో అంటే తెలంగాణ ఏర్పాటుకు ముందు లేదా ఇతరత రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పథకాల్లో కూడా మొత్తం అవకతవకలు, అవినీతి, లబ్ధిదారులలో మొత్తం ఆ పార్టీ కార్యకర్తలకు ఉండడం లేదా కమిషన్ల బేస్లో ఉన్నటువంటి లబ్ధిదారులను ఎంపిక చేయడం, అనర్హులను ఎంపిక చేయడం ఇవన్నీ కూడా చరిత్రలో ఉన్నటువంటి ఆధారితపూరితమైనటువంటి విషయాలే. చాలాసార్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తే అన్ని పంచభూతాలు నీటిలో, బొగ్గులో ప్రతిదీ స్కామే. నీళ్ళలో స్కాము, బొగ్గులో స్కాము, గాలిలో స్కాము, గ్యాస్లో స్కాము, ఏది చూసినా ఏ టు జెడ్ స్కాములు చేస్తూ ఏ టు జెడ్డే కాదు A1 జాబు, A1 స్కామ్, A2 స్కాము ఇట్లా ఏది చూసుకున్న స్కాముల్లో ఆరుతేరి ప్రపంచ రికార్డు బ్రద్దలు కొడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నమ్మి ఓటేశారు. ఇప్పుడు వాటికి 100 రోజుల్లోపు పూర్తి చేస్తామని ఒక గ్యారంటీ పత్రాన్ని ముందే వాళ్ళు ప్రజలకు చెప్పడం వల్ల ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో ఈ 100 రోజుల్లో వెంటనే రాబోతుంది పార్లమెంట్ ఎన్నికలు. కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో దీని ప్రభావం చూపిస్తుంది. కాబట్టి దీన్ని కార్యాచరణలో చూపించడానికి ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు. అయితే అందులో భాగంగా ఇందిరమ్మ ఇళ్లను అనేది గ్రామ స్థాయిలో ఎంపిక విషయంలో పెట్టిరంటే ఆటోమేటిక్గా దాంట్లో పారదర్శకత ఎంతగా ఉందని చెప్పేసి అనుమానాలు రేకెత్తున్నాయి. నిజంగా గ్రామాల్లో ఈ పేరు మీద జరిగే దందాలు, కమిషన్లు లేదా అలజడులకు కారణమైతే ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా? ఎంపిక చేయాల్సినటువంటి విధానాన్ని గ్రామాలలో పార్టీ కార్యకర్తలకు అప్పచెప్పడం, అధికారుల మీద ఒత్తిడి చేయడం ఇవన్నీ కూడా వెరసి నిజమైన లబ్ధిదారునికి పథకాలు అందకపోవచ్చు అనేది సర్వత్రా జరుగుతుంది. మరి వేచి చూద్దాం. రేపు భవిష్యత్తులో ఈ పథకం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయోజనం అవుతుందా? ప్రజలకు ప్రయోజనం అవుతుందా? కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా ప్రజలకు ఇండ్లను కట్టిస్తుందా? ఎందుకంటే మనం గతంలో చూసాము, కాంగ్రెస్ ప్రభుత్వంలో లక్షలాది ఇళ్ళు కట్టినటువంటి రికార్డ్స్ ఉన్నప్పటికీ ఫిజికల్గా వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఎక్కడ కూడా 10,000కు మించినటువంటి ఇల్లు లేవు. అంటే ఇక్కడ ఏంటంటే పేపర్ల రూపంలో మాత్రమే కేవలం అంటే పై స్థాయి మంత్రి స్థాయి అధికారం నుంచి కింది స్థాయి గ్రామ స్థాయి శాఖావత్ వరకు అంతా కూడా అవినీతి పరులే. ఎందుకంటే అక్కడ కాగితాల మీదనే ఇల్లు నిర్మించినట్టు, శాంక్షన్ అయినట్టు, లబ్ధిదారుకి ఇచ్చినట్టుగా రికార్డ్స్ క్రియేట్ చేసి లక్షలాది కోట్లాది రూపాయలని మింగినటువంటి విధానం కాంగ్రెస్ పాలన కాలంలో జరిగింది. ఈ విషయం అందరికీ తెలిసిందే. మళ్ళీ అదే ఇందిరమ్మ పథకం విషయంలో ముందుకు తెస్తూ ప్రజలకు అభివృద్ధి చేస్తున్న, ప్రయోజనాలు ఇస్తున్న రూపంలో వీళ్ళ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు కోట్ల రూపాయలు వెనకేసుకునేటువంటి పథకాన్ని ఏమన్నా ఆలోచన చేస్తున్నారా? నిజంగా ప్రజలకు చేకూర్చే ప్రయోజనం ఉంటుందా? అన్నీ కూడా మనం వేచి చూద్దాం.